హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను బెండకాయ కర్రీ చూపిస్తున్నాను. ఇది రైస్, చపాతీ, రోటీలలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నా. వీటిని మంచిగా కడిగేసేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను. ఈ డిష్లో 1 టీ స్పూన్ వరకే, అంటే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టేసేసుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలి. బెండకాయలు వేసేసుకొని ఇందులో ఈ ఆయిల్లో కొంచెం సేపు వేయించుకోవాలి. ఎందుకంటే ఇందులో జిగురు ఉంటుంది కదా బెండకాయలకి, ఆ జిగురు అంతా కూడా పోవడానికి అనేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా వేయించుకోవాలి. నేను చేసి ఈ బెండకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుందండి. ఇలా నేను పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం జిగురు పోగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే మళ్ళీ ఇదే డిష్లోకి ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులోనే జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టేసేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇవి కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసేసుకొని వీటిని అన్నింటినీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను 3 టమాటాలు కట్ చేసి పెట్టేసేసుకున్నానండి, మీడియం సైజు టమాటాలు. ఈ టమాటాలని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసి ఉడకడానికి టైం పడుతుంది. అందుకనేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి, ఎక్కువ టైం పట్టది. అందుకనేసి నేను సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక్కసారి కలిపేసుకొని ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసేసుకోవాలి. ఇక్కడ కూడా టమాటా ముక్కలు కనిపించొద్దు. అలాగే టేస్ట్కి తగినంత కారం, ఉప్పు వేసేసుకోవాలి. నేనైతే 1 సగం కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకోవాలండి. నీళ్ళు వేసేసుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి. ఇందులో నేనైతే 1 సగం 1 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే బెండకాయ ముక్కలు ఉడకాలి కదా, జస్ట్ జిగురు పోవడానికే వేయించుకున్నాం. అందుకనేసి ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు వేయించుకున్నటువంటి బెండకాయలను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని బెండకాయ ముక్కలన్నీ కూడా ఉడికిందాకా అలాగే ఉంచేసుకోవాలి. స్లిమ్లో పెట్టి ఉడికించేసేసుకోవాలి. ఇలా టమాటా ముక్కల్లో వేయడం వల్ల బెండకాయ తినేటప్పుడు పుల్లగా, కమ్మగా ఉంటుందండి. ఈ బెండకాయలకు ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ పట్టేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కమ్మగా అంటే చాలా కమ్మగా వస్తుంది. చిన్నగా కాకుండా ఇలాగా పెద్దగా కట్ చేసి తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకని నేను పెద్దగా కట్ చేసేసుకున్నాను. ఇలా మూత పెట్టేసుకొని బెండకాయలు ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇంతే అండి బెండకాయ కర్రీ. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంది, తినేటప్పుడు కమ్మగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.